హాయ్ ఫ్రెండ్స్, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి స్వాగతం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు కల్కి మూవీ ఎంతమంది చూశారు, ఎలా ఉంది, అది కూడా ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి, స్టాక్ మార్కెట్ బుల్ కల్కి అవతారం ఎత్తిందా, రెచ్చిపోతూ పైకి వెళ్తుంది. చూడండి, రీసెంట్ 23 సెషన్స్లోనే స్టాక్ మార్కెట్ 23,000 నుంచి 24,000ని టచ్ చేసిందనమాట. కాబట్టి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క దమ్మెంత, ఫర్దర్గా 25K అంటున్నారు. దాంట్లో నిజమెంత అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే టాటా మోటార్స్ డీమెర్జ్ అవ్వబోతుంది. ఆ న్యూస్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. రీసెంట్గా రూట్ మొబైల్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ మనం మాట్లాడుకున్నాము. మరొక పాజిటివ్ న్యూస్ అప్డేట్ ఉంది. రూట్ మొబైల్ 8% దాకా ఈరోజు ఇంట్రాడేలో ర్యాలీ అయ్యిందనమాట. అట్లాగే ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషన్, హెచ్సిఎల్కి సంబంధించిన టార్గెట్ అప్డేట్ చూద్దాం. అరబిందో ఫార్మాకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేటు, ఓవరాల్గా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, సింపుల్గా కల్కి మూవీ రివ్యూ కూడా నా వ్యూ ఏంటో చెప్తాను. ఇత్యాది విషయాలతో వీడియోని సింపుల్గా ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి మనమందరం మన వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళైతే కనుక మన ఛానల్ పనికొస్తుంది మీకు, అందువల్ల సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి మరీ చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, కల్కి మూవీ ఎలా ఉంది, నేనేం ఫీల్ అయ్యాను, ఆ థింగ్స్ ఏంటి మాట్లాడే ముందు సింపుల్గా ఒకసారి నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. చూడండి, మనకి క్యాండిల్ యొక్క స్ట్రెంత్ చూడండి, సైజు ఇక్కడ గ్యాప్తో వెళ్ళి కూడా మళ్ళీ పైకి వెళ్ళింది. ఎస్టర్డే కూడా ర్యాలీ. ఈరోజు కూడా నేను వీడియో చేస్తున్నప్పుడు ఇంకా మార్కెట్ 45 మినిట్స్ టైం ఉంది, ఇంకా 249 అయింది. అరౌండ్ మనకి అరౌండ్ 30 నుంచి 40 మినిట్స్ దాకా. చూడండి ఫ్రెండ్స్, ముందుగా కల్కి మూవీ రివ్యూ గురించి మాట్లాడే ముందు, అంటే నా వ్యూ ప్రజెంట్ చేసే ముందు నిఫ్టీ గురించి మాట్లాడదాం. చూడండి, మనం ఆల్రెడీ మాట్లాడుకుంటూనే ఉన్నాం. బ్రాడ్ వ్యూ ఆఫ్ ది మార్కెట్ ఏంటంటే అప్ సైడే. కొద్దిగా రీట్రేస్మెంట్ వచ్చింది. మళ్ళీ ఏంటంటే పైకి. అలాగే గ్యాప్తో క్యాండిల్స్ ఎలా ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళాయి, కిందకు కూడా చూడలేదు అని అంటే ఇంత స్ట్రెంతీ క్యాండిల్స్, సిమిలర్ కైండ్ ఆఫ్ క్యాండిల్స్ పడుతున్నాయి అని అంటే దాని అర్థం ఎఫ్ఐఐస్ యొక్క బయింగ్ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, అంతే కదా. వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు మన కంట్రీ మార్కెట్ మీద, అది అర్థం చేసుకోవాలంటే మన ఎకానమీ మీద పాజిటివ్గా ఉన్నారు. కాబట్టి మన స్టాక్ మార్కెట్లో వాళ్ళు పెట్టుబడులు వేగవంతం చేశారు అని చెప్పి చెప్పచ్చు. చూడండి, ర్యాలీ నిన్న కూడా ర్యాలీ, ఈరోజు కూడా కంటిన్యూగా ర్యాలీ. ఇంకా ఏంటంటే మార్కెట్ ఏంటంటే 40 మినిట్స్ దాకా ఉంది. 250 అయ్యింది టైము. ఈవెన్ దో ఏంటంటే మార్కెట్లో ఏంటంటే మనకి మంచి జోషే ఉంది. ఏదైనా చివరి మూమెంట్లో కొద్దిగా డిప్ అయినా టూ మచ్గా డిప్ అవ్వదు కదా. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ ఏంటంటే యావరేజ్ వేస్తారు కదా, యావరేజ్ ట్రేడింగ్ వేస్తారు. బిగినర్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరికైనా తెలియకపోతే. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ పాయింట్. బిగినర్స్ కోసం చెప్తున్నాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ట్రేడింగ్ రేంజ్ ఉంటుంది కదా, దాని యొక్క యావరేజ్ని మార్కెట్ క్లోజింగ్ ప్రైస్గా వేస్తారు. అంతేగాని 330కి ఎంత ఉంది నిఫ్టీ స్టాక్స్ అనే దాన్ని బట్టి నిఫ్టీ క్లోజింగ్ వాల్యూ ఉండదు. 3 to 330 ఎంత ట్రేడ్ అయింది, ఆ యావరేజ్ వాల్యూ ఎంత, ఆ యావరేజ్ వాల్యూ బేస్ చేసుకుని ఆ యావరేజ్ పాయింట్ని మార్కెట్ క్లోజింగ్గా వేస్తారనమాట. అందుకనే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మీకు కొన్ని ఒక 1 మినిట్ అట్లా మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కనుక మీరు డిఫరెంట్ క్యాండిల్ అనేది సడన్గా మారిపోయి కనిపిస్తుంది అనమాట. అర్థమవుతుంది, యావరేజ్ వాల్యూ పడుతుంది అంతే క్లోజింగ్లో. కాబట్టి మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ పైకే ఉంది. పైకి వెళ్తున్నప్పుడు ఆకాశమే హద్దు. అన్లెస్ అంటిల్ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ అనేది టర్న్ అవుతుంది అని మనకు అనిపించేదాకా ఏంటంటే బై అండ్ డిప్స్ మార్కెటే. కానీ ఇట్లాంటప్పుడు ఇంట్రాడేలో స్టిల్ ఏంటంటే టఫ్ థింగ్. ఎందుకనంటే మనకి ఓపెన్ అయిన తర్వాత డే హై ఎంత అనేది ఐడెంటిఫై చేయలేము మనం, ఎక్కడ దాకా పోతుందని. పైకి వెళ్తుంది అనిపిస్తుంది, మనం కొంత డిప్ అవుతూ ఉంటుంది, స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి అనమాట. ఎందుకనంటే ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు ఎవ్రీ హైలో ప్రాఫిట్ బుకింగ్ వస్తూ పైకి వెళ్తుంది అనమాట, అందువల్ల అనమాట. అయితే ఈరోజు గ్యాప్ అప్లో ఓపెన్ అవుతుందని అనుకున్నాం, కానీ గ్లోబల్ క్యూస్ వల్ల కావచ్చు, ఇతరత్ర థింగ్స్ వల్ల కావచ్చు, ఏదైనా కానీ దగ్గరగా న్యూట్రల్గానే ఓపెన్ అయింది. కాబట్టి మార్కెట్లో మళ్ళీ స్ట్రెంతీ కనిపించింది. రేపు కనుక మార్కెట్లో హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక ఇమ్మీడియట్గా వెళ్ళి బై చేయొద్దు. న్యూట్రల్గా ఓపెన్ అయితే అప్పుడున్న పరిస్థితిని, మూమెంట్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్లాన్స్ చేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా నిఫ్టీ పైకే వెళ్తుంది కాబట్టి బై అండ్ డిప్స్ మరి 25Kకి వెళ్తుందా లేదా,
ఈ 23K నుంచి 24K వెళ్ళడానికి అరౌండ్ 23 సెషన్స్ పట్టింది. మరి 25K ఎప్పుడు వెళ్తుంది, ఆ విషయాలు అనేవి వీడియోలో ఫర్దర్గా మాట్లాడతాను, రిమైనింగ్ థింగ్స్ గురించి మాట్లాడుకొని. చూడండి ఫ్రెండ్స్, మీలో ఎంతమంది చూశారు కల్కి మూవీ? సో నేనైతే కనుక అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను. మామూలుగా ఈరోజు చూద్దాం అనుకున్నా కానీ సో మార్నింగ్ 6:30కి లేచిన తర్వాత ఏంటంటే సో ఈ మూవీకి వెళ్ళిపోదాం అనుకున్నాను. సో అప్పటికప్పుడు ఏంటంటే ఈ 7:15కి అట్లా క్యాబ్ బుక్ చేసుకొని మన మూసాపేట శ్రీరాములు థియేటర్ ఉంది కదా, వన్ ఆఫ్ ది నా ఫేవరెట్ థియేటర్స్ అని చెప్తాను. వన్ ఆఫ్ ది ఫేవరెట్ థియేటర్స్ అని చెప్తాను. చాలా ఇష్టం అనమాట నాకు అక్కడ. సో ఫస్ట్ రోజు మాస్గా పీపుల్ మధ్య విజిల్స్లో చూడటం, సేమ్ థింగ్ సీటింగ్ బాగుంటుంది, స్క్రీన్ బాగుంటుంది, 4K క్వాలిటీ చాలా బాగుంటుంది. నాకు బాగా ఇష్టం అనమాట థియేటర్లో చూడటం. ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నుంచి చూస్తూ ఉన్నాను అనమాట. సరే, కల్కి మూవీ ఎలా ఉంది అని చూస్తే కనుక సో ఏంటంటే డెఫినెట్గా చాలా బాగుందని చెప్తాను. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి విజువల్స్ అయితే కనుక. అలాగే కురుక్షేత్రం ఈ కాన్సెప్ట్ ఉంది చూసారా, వాటిని టచ్ చేస్తా సో ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టుగా విజువలైజేషన్ చేసి చూపించారు. చాలా చాలా అద్భుతంగా సినిమా అయితే ఉంది. అయితే రెగ్యులర్ ఫార్మాట్లో చూసే పీపుల్కి ఏంటంటే ఈ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో అది కాస్త బోరింగ్గా అనిపించవచ్చు, కానీ ఏంటంటే అది కూడా చాలా బాగుంటుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి పీపుల్ ఏంటంటే సో ఎవరైతే ఇట్లా కొంచెం హాలీవుడ్ రేంజ్ మూవీస్ ఇట్లాంటివి చూసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ఫస్ట్ హాఫ్ కూడా చాలా బాగుంటుంది. సో వాళ్ళు కాకపోయినా నార్మల్ పీపుల్ కూడా ఏంటంటే సో డెఫినెట్గా సెకండ్ హాఫ్కి అయితే కనుక కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అయితే కనుక సూపర్గా ఉంది అనేది చెప్తానమాట. సో ప్రభాస్ గారి యాక్షన్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన థింగ్ ఏం కాదు. సో సూపర్గా ఉంది. మనం ఎప్పుడైనా కానీ ఏ ఫిల్మ్ అయినా కూడా సినిమా బాగుంటే కనుక మనం అటువైపు ఆలోచిద్దాం, అటువైపే వెళ్తాం. పెద్ద హీరోలు అందరూ సినిమాలకి నేను జనరల్గా వెళ్తూ ఉంటాను, మీకు కూడా పోస్టులు పెడతా ఉంటాను, మీకు తెలిసే ఉంటుంది కదా. సో కాబట్టి ఓవరాల్గా ఏంటంటే సినిమా చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడమని చెప్పి చెప్తానన్నమాట. మీ అభిప్రాయం ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి, మీరు ఎప్పుడు ప్లాన్ చేశారు? సో మీకు సినిమాలో హైలైట్స్ అని ఏమనిపించినాయి, మీకు ఎలా నచ్చింది సినిమా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, రూట్ మొబైల్కి సంబంధించి రీసెంట్గా మనం మాట్లాడుకుందాము. సో వాట్సాప్లో టికెటింగ్ ఫెసిలిటీ ఇస్తున్నారు హైదరాబాదు, ఢిల్లీ, ముంబై మెట్రోస్లో ఈ రూట్ మొబైల్ వాళ్ళు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ర్యాలీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మైక్రోసాఫ్ట్ అండ్ ప్రాక్సిమస్ గ్రూప్ సైన్ ఏ న్యూ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ కొలాబరేషన్ అండ్ డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ క్లౌడ్. సో రూట్ మొబైల్ అనేది ఎఫిలియేట్ ఆఫ్ ప్రాక్సిమస్ గ్రూప్ అనమాట. సో కాబట్టి దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా ఏంటంటే ఈ మైక్రోసాఫ్ట్ ఈ ప్రాక్సిమస్ గ్రూప్ ఈ డీల్ వల్ల రూట్ మొబైల్కి బెనిఫిటే. కాబట్టి సో రూట్ మొబైల్ సో ఇంట్రాడేలో 8% దాకా ర్యాలీ అయ్యింది. సో క్లోజింగ్కి ఎలా ఉన్నా అది ఓకే, కానీ ఇది కూడా పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పచ్చు. మనం ఇలాంటి స్టాక్ని రాడార్లో పెట్టుకొని చూడాలన్నమాట. వాల్యుయేషన్స్లో ఎక్కువగా ఉంటుంది రూట్ మొబైల్, అందువల్లే మనం కొనడానికి సాధ్యపడలేదు. కానీ భవిష్యత్తులో ఆపర్చునిటీ వస్తే మన ఛానల్లో ఖచ్చితంగా డిస్కస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాను ఖచ్చితంగా. అంటే నా వ్యూ ఇస్తాను, చేయాలా వద్దనేది మీ ఇష్టం. కానీ మన ఎట్లాంటి అప్డేట్లు కావాలంటే ఏం చేయాలి? మన మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయాలని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఏంటంటే సో అరబిందో ఫార్మాకి సంబంధించిన యూనిట్ అనమాట. సో మహబూబ్ నగర్. సో దాంట్లో ఏంటంటే ఆ యూనిట్ని ఆ ఫెసిలిటీని ఇన్స్పెక్షన్ చేసి ఏంటంటే విఏఐ ఇచ్చారు. సో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అంటే ఏఆర్ యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇస్తారనమాట. దాంట్లో 3 థింగ్స్ ఇస్తారని, విఏఐ, సో అలాగే ఎన్ఏఐ, ఓఏఐ. సో ఎన్ఏఐ ఇస్తే కనుక సూపర్ అనమాట, నో యాక్షన్ ఇండికేటెడ్, వెరీ పాజిటివ్ అది. విఏఐ అంటే ఏంటంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్, అంటే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అబ్బాయి మీరే క్లియర్ చేసుకోండి అని చెప్పారనమాట. అంటే వాళ్ళ చేతిలోనే ఉంది కదా, అరబిందో ఫార్మా చేతిలోనే ఉంది కదా. మేజర్ ఇష్యూస్ ఉంటే కనుక ఓఏఐ ఇస్తారు. సో అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ అది నెగిటివ్ అవుతుంది. సో విఏఐ అనేది చిన్న చిన్న ఇష్యూస్ ఆ కంపెనీ వాళ్ళే క్లియర్ చేసుకోవాలి కాబట్టి అది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి విఏఐ అనేది పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. సో స్టాక్ పెరుగుతుంది లేదు అని చూడొద్దు, జస్ట్ ఈ న్యూస్ యొక్క విశ్లేషణ చూడండి, అది మీకు పనికొస్తుంది అనమాట. లెర్నింగ్ ఆస్పెక్ట్లో నేను మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మెక్వైర్ వాళ్ళు హెచ్సిఎల్ టెక్నాలజీస్ గురించి అవుట్ పర్ఫామ్ చేస్తుందని టార్గెట్ ప్రైజ్ని పెంచారనమాట. సో మీడియం టర్మ్లో మార్జిన్ లెవెల్స్ బాగుంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. సో డౌన్ సైడ్ రిస్క్ ఏమీ లేదు. ఫైనాన్షియల్ ఇయర్ 25 వాళ్ళు ఇచ్చిన రెవెన్యూ గైడెన్స్లో
అప్పర్ లిమిట్ వైపు వెళ్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు అంచనా వేస్తున్నారనమాట. ఓవరాల్గా మెక్వేర్ వాళ్ళు అలా చెప్పడం మనకు మంచిది, ఎందుకంటే మన పోర్ట్ఫోలియోలో ఐటీ స్టాక్స్లో బిగ్గా ఇంట్లో మనం పట్టుకున్న స్టాకు చాలాసార్లు హెచ్సిఎల్ టెక్ కదా. సో అలాగే రిమైనింగ్ స్టాక్స్ కూడా ఉన్నాయి. సో మన పోర్ట్ఫోలియోలో నేను వ్యూ ఇచ్చి మీరు కొనుక్కున్న ఐటీ స్టాక్స్లో రిటర్న్స్ ఎలా ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఐటీ ప్యాక్కి సంబంధించిన రిటర్న్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆర్వీఎన్ఎల్కి సంబంధించి ఎల్ఓఏ అంటే ఏంటంటే లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ సదరన్ రైల్వే నుంచి వచ్చిందనమాట. సో అది ఆర్వీఎన్ఎల్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చూడొచ్చు అనమాట. ఇది ఆర్వీఎన్ఎల్కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. ఫ్రెండ్స్, టాటా మోటార్స్, బ్యాంక్ నిఫ్టీ ఇత్యాది విషయాలు డిస్కస్ చేసే ముందు సో వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అవైలబిలిటీ ఉన్నప్పుడైతే కనుక ఆపర్చునిటీ ఉన్నప్పుడు నేను అవైలబిలిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఇంట్రాడేలో లైవ్ వ్యూ ఇస్తాను. మన ట్రేడింగ్ యాక్యురసీ ఎలా ఉంటుందో 1 ఇయర్ పైగా మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా ఈ లింక్నే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కూడా ఈ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అట్లాగే మీకు కనుక డీమ్యాట్ గ్రూప్కి వచ్చే ఉద్దేశం ఉంటే ఏంజల్ జెరోదా లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని ఈ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు ఫ్రీగా చూడొచ్చు అని చెప్పి మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, టాటా మోటార్స్ గురించి మాట్లాడుకునే ముందు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో క్యాండిల్ డోజీ కైండ్ ఆఫ్ పడింది. సో దట్ డస్ నాట్ మీన్ ఏదో చేయడని కాదు. సో కానీ నెక్స్ట్ అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్స్ ఎలా ఉంటాయి అనేది రన్నింగ్లో చూడాలి. సో మార్కెట్లో బాగా కంటిన్యూగా పైకి వచ్చింది కదా, రీట్రేస్మెంట్ వైపు వెళ్ళొచ్చు లేదా ఫర్దర్గా కూడా పైకి వెళ్ళొచ్చు. సో ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్సే ఆ డే ఉన్న మూమెంట్కి వాళ్ళు బై చేస్తుంటే బై చేయాలి అనుకొని బై చేస్తుంటే ఆర్డర్లు దొరికితే బై చేసుకుంటే పైకి వెళ్తారు. సో వాళ్ళకి ఏదైనా నెగిటివ్ అనిపించినా లేదా రీట్రేస్మెంట్ తెద్దామనుకున్న రీట్రేస్మెంట్ తెప్పిస్తారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడానికి. అట్లాగే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ రీట్రేస్మెంట్ వస్తుంది కదా అలా. అలాగే ఏంటంటే ఒకవేళ వాళ్ళు బై చేయడానికి ట్రై చేస్తారు హైయర్ లెవెల్లో, ఆర్డర్లు దొరకకపోతే రివర్స్లో సెల్ చేసి కంటిన్యూగా బై చేసుకున్నారు కదా, కొంత ఆర్డర్స్ సెల్ చేయడం ద్వారా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని ముందుకు కదులుతారు. అది రన్నింగ్లో డిసైడ్ చేసుకుంటారు అది. కాబట్టి వాళ్ళు రన్నింగ్లో డిసైడ్ చేసుకునే థింగ్స్ని మనం అడ్వాన్స్గా ప్రెడిక్ట్ చేయొద్దు. అర్థమవుతుందా? బ్రాడ్ వ్యూ ఏంటి? అప్ సైడ్. కాబట్టి స్టిల్ బై అండ్ డిప్స్. ఏదైనా తేడా ఉంటే ఏ క్షణమైనా మారచ్చు. ఆ క్షణం మీకు నేను లైవ్లో అవైలబిలిటీ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను, లేదా వీడియో ద్వారా మీకు ఈవినింగ్ ప్రజెంట్ చేస్తాను. వీడియో చేయటం కుదరకపోయినా కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్లో బ్రాడ్ వ్యూ మారింది అనేది చెప్తానమాట. అన్లెస్ అంటిల్ అప్పటిదాకా సో బై అండ్ డిప్స్ అనేది చెప్తాను. రీట్రేస్మెంట్స్ అనేవి మధ్యలో వస్తాయి, కానీ బ్రాడ్ వ్యూ అనేది డౌన్ సైడ్కి చేంజ్ అవ్వాలంటే పెద్ద కాజు ఉంటే తప్ప చెయ్యరు. చూడండి, నిఫ్టీ 25Kకి వెళ్తుందా లేదా చూసే ముందు టాటా మోటార్స్ గురించి మాట్లాడదాం. సో టాటా మోటార్స్కి ఏంటంటే వాళ్ళు డీమెర్జ్ చేస్తున్నారు. సో టాటా మోటార్స్ చిన్న కంపెనీయే కదా, డీమర్జింగ్ అంటే ఏం లేదు. వాళ్ళ కమర్షియల్ వెహికల్స్, ప్యాసింజర్ వెహికల్స్ ఆ సెగ్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని ఏంటంటే చూడండి సపరేట్ కమర్షియల్ అండ్ ప్యాసింజర్ వెహికల్స్ ఎంటిటీస్ 2 బిజినెస్ ఎంటిటీస్గా ఏంటంటే డీమర్జ్ చేస్తున్నారు అనమాట. సో సేమ్ కంపెనీయే బిజినెస్ ఎంటిటీ అలా ఉండటం వల్ల అప్పుడు ఏమవుతుందంటే గ్రోత్ ఎక్కడ అనేది తెలుస్తుంది. ఏదైనా డ్రాబ్యాక్ ఉన్నా వెళ్తుంది, అవి ఈజీగా అర్థమైపోతాయి అనమాట. గ్రోత్ ఆస్పెక్ట్లోనే ఇలా చేస్తుంటారు తప్ప ఏం లేదు. ఇప్పుడు విప్రో ఉంది, నేను విప్రోలో పనిచేశాను. సో విప్రో టెక్నాలజీస్ ఉంటుంది, విప్రో ఇన్ఫోటెక్ ఉంది. సో ఏంటంటే మనం విప్రోలో చేస్తున్నాం అనుకుంటారు, కానీ విప్రోలో చేస్తాం వాళ్ళకి తెలుసు 2 ఉంటాయి అని. వాళ్ళ ఐడి కార్డులు వేరే, వాళ్ళ కథ వేరే, వాళ్ళ యాక్సెస్ వేరే, వీళ్ళ యాక్సెస్ వేరే. డిఫరెంట్ బిజినెస్ యూనిట్స్ అంతే అవి. అర్థమవుతుందా? ఇన్ఫోటెక్ అంటే మిడిల్ ఈస్ట్ ఇండియన్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయి, విప్రో టెక్నాలజీస్ అంటే యూకే యూఎస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ప్రాజెక్టులు అట్లా. సో సపరేట్ యూనిట్, సపరేట్ థింగ్స్ వల్ల ఏంటంటే వాళ్ళు బిజినెస్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, గ్రోత్ ఆస్పెక్ట్లో ఫోకస్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది కదా, అట్లా అనమాట. ఇప్పుడు మనకి జిల్లాలు ఎలా డివైడ్ అయినాయి, సో స్టేట్స్ ఎలా డివైడ్ అయినాయి, అట్లా అనమాట. కాబట్టి సో టాటా మోటార్స్కి సంబంధించిన అది పాజిటివ్ న్యూస్ అప్డేట్గానే చూడొచ్చు అనమాట. సో నేను టాటా మోటార్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పట్లేదు. ఈ పాయింట్ అనేది టాటా మోటార్స్కి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అని చెప్పి చెప్తాను. ఇలా వెళ్ళటం భవిష్యత్తులో టాటా మోటార్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే చాలా థింగ్స్ చూడాలి, ఇది ఒక్క పాయింటే కాదు. చూడండి ఫ్రెండ్స్, 23 సెషన్స్లో నిఫ్టీ 23K నుంచి 24Kకి వెళ్ళింది. మరి 25Kకి వెళ్ళడానికి ఎన్ని సెషన్స్ పడుతుంది అని అంటే మళ్ళీ అది 23, 25, 10 నోబడీ కెన్ గెస్. అలాంటివి గెస్ చేయొద్దు, అలాంటి వాటి వల్ల ఉపయోగం లేదు. ఈవెన్ ఒక 1 మంత్ అని అనుకున్నా కూడా ఒక్కోసారి 2-3 ఇయర్స్ కూడా పడతాయి. అట్లా ఏదైనా ఎక్సెప్షనల్ థింగ్స్ జరిగితే మనం ఏం చేస్తాం? అది స్టాక్ మార్కెట్ మీరు గత చరిత్ర చూస్తే
5 ఇయర్స్ గ్రోత్ లేకుండా స్తబ్దుగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటివి ప్రెడిక్ట్ చేయొద్దు. గో విత్ ద ఫ్లో, గో విత్ ద మార్కెట్ అని చెప్తాను మరొకసారి ఎండింగ్లో. సో 24,010లో ఉంది, టైం వచ్చేసరికి 3:05 అయింది. సో బహుశా మీరు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత వీడియో వాచ్ చేస్తూ ఉంటారు. సో అది ఫ్రెండ్స్, మీకు ఏదైనా క్వెరీస్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చెప్పా కదా, ఐటీ ప్యాక్లో నేను వ్యూ ఇచ్చి మీరు ఎక్కడెక్కడ కొనుక్కున్నారు, వాటికి సంబంధించిన రిటర్న్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని చెప్తాను. బాయ్ ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. గుడ్ డే.